రైట్ సార్. ఇక గాజు గ్లాసు గుర్తు విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి సార్. 16 అసెంబ్లీ అలాగే 3 ఎంపీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు సార్. ఇది ప్రతిపక్షాలు ఆరోపణ ప్రకారం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అని చెప్పేసి. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డిసైడ్ అయ్యాడు. ఎలక్షన్ సింబల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సెలెక్ట్ ఇవ్వడు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా డిసైడ్ అయ్యాడు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈజ్ నాట్ అన్ ఎలక్షన్ కమిషనర్. చాలామంది తెలియదు. రాష్ట్రంలో ఉండే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇది ఓన్లీ లయేజన్, ఎన్నికల కమిషన్కు ఒక లయేజన్ అధికారి. అందువల్ల సింబల్స్ అనేది ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. ఎన్నికల కమిషన్ మనందరికీ తెలుసు. ఎన్నికల కమిషనర్ల ఎంపికలో చీఫ్ జస్టిస్ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఆ తీర్పును బుట్టదాఖలు చేస్తూ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వమే ఇన్ఫ్లుయెన్స్తోనే ఎన్నికల కమిషన్ నియమించేలా చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల ఎన్నికల కమిషన్ కేంద్రం చేతుల్లో ఉంటుందని అందరికీ తెలుసు. సో ఇన్ని ఫేజెస్లో ఎలక్షన్ పెట్టడం కూడా బీజేపీకి ఉన్న ఏకైక అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్లైన మోడీ, అమిత్ షాలకు ప్రచారం దేశమంతా చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చేదే ఈ అనేక దశల పోలింగ్. మన గతంలో ఇన్ని దశల పోలింగ్ ఉండేది కాదు, మీరు గమనిస్తే. సో ఈ అనేక దశల పోలింగ్ వచ్చింది అందుకు. సో అలా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉండగా ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేనకు పైన కుట్ర పడగలరా? అంటే దీన్ని బట్టి ఏం చెప్పగలుగుతున్నారు? ఇంకా బీజేపీ జగన్ ఒకటే చెప్తున్నారా? ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకుండా జగన్ కుట్ర పడినాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్కు గాజు గ్లాసు కేటాయించకుండా కూడా జగన్ కుట్ర పడినాడు. అంటే ఇంకా ఎన్డీఏలో ఉన్న బీజేపీ, టీడీపీతో కలిసి ఉన్న బీజేపీ జగన్తో కలిసి కుట్ర పడుతుంది కదా. దాని అర్థం అంతే కదా. సో అంటే బీజేపీ పైన ఇది కామెంట్ ఒక రకంగా. సో అందువల్ల ఎన్నికల కమిషన్ పైన కామెంట్ చేయడం అంత విచిత్రం ఇంకోటి ఉండదు. డెఫినెట్గా జనసేనకు నష్టం కాదా? నష్టమే అవుతుంది. జనసేనకు నష్టం కాదు, ఎందుకంటే జనసేన పోటీ చేసే చోట జనసేనకే ఉంటుంది సింబల్. జనసేన అభ్యర్థులకు అందరికీ కామన్ సింబల్ ఉంటుంది. కానీ జనసేన పోటీలో లేని చోట వేరే వారికి ఇది అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎన్నికల సింబల్స్ గురించి ఇలాగే ఉంటుంది. ఒక రికగ్నైజ్డ్ పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు లేనప్పుడు రాష్ట్రం అంతటికీ ఒక సింబల్ ఉండదు. అందువల్ల ఎక్కడ అది ఎన్నికల కమిషన్ తప్పు చేసిందని అనలేము. టెక్నికల్గా కరెక్ట్, కానీ టెక్నికల్గా మాత్రమే ఆలోచించకూడదు, పొలిటికల్గా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే వేరే విషయం. జనసేన ఒక కూటమిగా పోటీ చేసినప్పుడు జనసేన ఓటు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీకి, బీజేపీకి ట్రాన్స్ఫర్ కావాలి కదా. ఆ ట్రాన్స్ఫర్ కాకుండా ఉండేందుకు ఈ గాజు సింబల్ ఇతర ఇండిపెండెంట్లకు ఉండడం. ఇప్పుడు వేరే చదివారే 16 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లలో ఉంటుందని. మరి అక్కడ తెలుగుదేశం, బీజేపీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది కదా. అందువల్ల ఒక రూల్స్, నేను ఎన్నికల కమిషన్ కుట్ర వండింది అన్నది నేను అంగీకరించను. కుట్ర వండడానికి అవకాశం లేదు పవన్ పైన. కుట్ర వండింది అంటే అది బీజేపీ చేసినట్టే అవుతుంది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ బహుశా సాంకేతిక పరంగా మాత్రమే ఆలోచించి యాజ్ పర్ రూల్ మేము ఇస్తున్నామని. కానీ ఏ రూల్ అయినా ఒక క్రియేటివ్గా మనం ఆలోచించాలి. కొంత క్రియేటివ్గా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఒక ఫెయిర్ ఎలక్షన్ అనేది బేసిక్ థింగ్ కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మన ఎన్నికల ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. సో ఫెయిర్ ఎలక్షన్కి ఇది ఉపయోగపడుతుందా లేదా ఎన్నికల కమిషన్ నిర్ణయం? ఖచ్చితంగా ఉపయోగపడదు. ఇది హైలీ అన్ఫెయిర్. ఎందుకంటే జనసేన ఓటర్లు గాజు గ్లాస్ సింబల్ ఆధారంగా ఆ ఇండిపెండెంట్లకు ఓటేసే ప్రమాదం ఉంటుందా? మనం చూస్తున్నాం. కారు, ట్రక్కే ఎంత గందరగోళం బీఆర్ఎస్ ప్రతి ఎన్నికలప్పుడు చెప్తుంది. ఈ ట్రక్ మమ్మల్ని కొంపమిచ్చింది, ఈ రోలర్ మాకు కొంపమిచ్చింది, ఈ ఆటో మాకు కొంపమిచ్చింది అని. అంటే పోలిక కలిగిన సింబల్స్ మధ్యనే కన్ఫ్యూజ్ అవుతూ ఓట్లు వేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి మన దేశంలో. అలాంటప్పుడు జనసేన కూటమిలో భాగం. సాంకేతికంగా ఎన్నికల కమిషన్ ఏం చూసింది? జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది, అక్కడ పోటీ చేసిన చోట జనసేనకు ఆ సింబల్ ఇస్తాం. కానీ జనసేన 170 సీట్లలో పోటీ చేస్తుంది. జనసేన తన అసెంబ్లీ సీట్లలోమో ప్రత్యక్షంగా పోటీ చేస్తుంది, మిగతా సీట్లలో పరోక్షంగా పోటీ చేస్తుంది. అందువల్ల జనసేన కేవలం 21 అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తుంది అని
భావించి అక్కడి వరకు మాత్రమే గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ చేసి మిగతా సీట్లలో వదిలేశారు. కానీ కూటమిగా ఏర్పడినప్పుడు జనసేన ఒక్క 21 సీట్లో పోటీ చేయడం లేదు, 175 సీట్లో జనసేన పోటీ చేసినట్లే. అందువల్ల ఏ రాజకీయపరమైన ఆలోచన చేసినా 175 సీట్లలో కూడా గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ కావాల్సిందే. అది ఎన్నికల కమిషన్ కూటమి ప్రీపోల్ ఎలక్టోరల్ అలియన్స్ను గుర్తించాలి కదా. ప్రీపోల్ ఎలక్టోరల్ అలియన్స్ను గుర్తించి దానికి తగినట్టుగా సింబల్స్ కేటాయింపు కూడా జరగాలి. కానీ ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే సార్, 175 నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు చాలామంది నామినేషన్ వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో, అలాగే మంగళగిరిలో నవతరం పార్టీ తరపున అక్కడ ఒక అభ్యర్థికి గాజు గ్లాస్ కేటాయించారు. నారా లోకేష్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కింజరపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఆ నియోజకవర్గాల్లో ఇక్కడ అభ్యర్థులకు కేటాయించారు. ఇది ఇంటెన్షనల్గా చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంటెన్షనల్గా ఎన్నికల కమిషన్ చేస్తుందా అనేది క్వశ్చన్. చేస్తే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండవచ్చు. అంటే ఎన్నికల కమిషన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? బీజేపీ పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? చంద్రబాబు నాయుడు చేస్తారా, జగన్ చేస్తారా? అంటే మీరు చెప్తున్నది ఏంటి? దీన్ని బట్టి బీజేపీ పైన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా జగనే చేస్తున్నాడని చెప్తున్నారు కదా. సో అందువల్ల ఎన్నికల కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బీజేపీని మించిన పొలిటికల్ పార్టీ ఏది ఉంటుందండి ఈ దేశంలో? సో అక్కడ అది కాదు. ఇక్కడ ఇంటెన్షనల్గా మీరు అన్నది కోఇన్సిడెన్స్ అని అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు మీరు లెక్కల ప్రకారం ఈ సీట్లన్నింటిలో కీలకమైన సీట్లు కదా. ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ కూటమిని గుర్తించక 175 సీట్లలో గాజు గ్లాస్ సింబల్ను ఫ్రీజ్ చేయక పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన మాత్రమే పోటీ చేసే సీట్లనే గుర్తించి అక్కడ గాజు గ్లాస్ సింబల్ను ఫ్రీజ్ చేసింది, ఆటోమేటిక్గా మిగతా సీట్లలో ఇండిపెండెంట్లకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఆ ఇండిపెండెంట్ల ద్వారా గాజు గ్లాస్ తీసుకునేలా ఇన్ఫ్లుయెన్స్ చేయండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అది ముఖ్యమైన సీట్లు కనుక, వ్యూహాత్మక సీట్లు కనుక. సో అక్కడ ఎవరో ఒకరు ఇండిపెండెంట్ గాజు గ్లాస్ తీసుకునేలా ఇట్ మైట్ బి దాని వెనకాల ఒక ప్రయత్నం జరుగుండొచ్చు. ఎందుకంటే ప్రత్యర్థులు ఎందుకు కూరుకుంటారు అవకాశాన్ని. సో అందువల్ల ఆ పాసిబిలిటీ ఉంది. కానీ ఎన్నికల కమిషన్ పైన ఇన్ఫ్లుయెన్స్ అనే పాసిబిలిటీ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా, జనసేనకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కుట్ర చేస్తుందంటే బీజేపీ సమాధానం చెప్పాలి. రైట్ సార్. ఇక ఫైనల్గా ఇండియా టుడేకి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో నేను